వరీ డాక్టర్. ఏంద్రా ఓపిక లేదారా? నీ అమ్మ పుట్టినప్పటి నుంచి ఇంతేనారా? ఉత్సాహదారా నీకు? ఈసారి వీరిలో కొద్దిమంది తిరిగి ఇంటి సభ్యులుగా మారి మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇంట్లో ఉండడానికి అర్హులు ఎందుకు కారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ మిమ్మల్ని నామినేట్ చేశాడు. అది చాలా చెత్త రీజన్లు చెప్పి నామినేట్ చేశాడు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? కళ్యాణ్ అన్నారు మీరు తనుజన్ లేకుండా గేమ్ ఆడి చూపించరా అని చెప్పి. ఇమాన్యుయల్ లేకుండా మీరు ఆడి చూపించండి. అస్సలు నవ్వు రాలేదు. నవ్వు వచ్చేసి ఇమాన్యుయల్ నవ్వులో కనిపిస్తుంది కానీ నేను ఒక ఇండిపెండెంట్ ప్లేయర్. ఫస్ట్ వీక్ నుంచి నేను ఇండిపెండెంట్ గానే ఆడి వచ్చా. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. మాట్లాడితే చాలు బాడీ షేమ్ చేస్తున్నారు. ఇంత ఉంది, రోడ్ రోలర్ లాగా మీద వస్తుంది అని చెప్పి. నిజంగానే జరిగింది. మొత్తం అందరికండా లీస్ట్ పర్ఫార్మర్ లాస్ట్ వీక్ చేసిన మాత్రం రాము. నువ్వు చేసిన గేమ్ వల్ల మొత్తం డౌన్ అయిపోయావు. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్ మతి నువ్వు ఏమంటే నడుస్తుంది. నువ్వు అటు వెళ్ళకుండా ఉండుంటే ఇటే ఉండుంటే ఈ రోజు కెప్టెన్సీ కంటెంట్. నువ్వు వెళ్ళకుండా కూడా నువ్వు కెప్టెన్ అవ్వలేదు. నువ్వు అది గుర్తుపెట్టిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నమస్తే నమస్తే బాస్ గుండు బాస్. ఎవ్రీ టైం నాగార్జున ఇస్తాడు ట్రోఫీ. ఈసారి ఇమాన్యుయల్ అన్న పెట్టిన ట్రోఫీ నీ చేతిలో తెలుసా? ఏమో సార్ నాకు కనబడదు. సార్ నామినేట్ చేస్తా అంటే నువ్వు ఫస్ట్ టైం ధైర్యంగా మాట్లాడుతున్నావు అని చెప్పి 2 చేతులు చెప్పట్లేదు. విజిలేందుకు నేను రెడీ అయినా. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. రిలేషన్షిప్స్ బాండ్ అయితే బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు. ముద్దు మాటలు చెప్పి మందార పూలు చెవులో పెడుతున్నారు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరికో అన్నావు. నా నామినేషన్ తనుజాయే. తెలుసు, నాకు తెలుసు జాక్, నాకు తెలుసు. బికాస్ చిన్న పాయింట్ అని చెప్పుకుంటూ వచ్చాను కానీ ఎవరికి ఆ చిన్న పాయింట్ చెప్పలేదు. నాకు దివ్యాకే తెలుసు. ఏంటది? అర్హురాలు కాదు అనటానికి ఏమైనా రీజన్స్ చెప్పు అని అడిగింది. కట్ చేస్తే ఓ 10 minutes బ్రేక్ అయింది. అయిపోయిన తర్వాత తను లేచి తను అర్హురాలని చెప్పింది. సరే, అపార్థం చేసుకునేవాడికి నేను ఇప్పుడు కరెక్ట్ గా క్లారిటీ ఇచ్చి లేదురా ఇలా అని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వేమనుకుంటే చెప్పాడు నాకు. నేను లైక్ ఎంతైనా నేను పని చేయగలుగుతా. నాకు ఫుడ్ లేకపోయినా నేను ఉన్న దాంట్లో సర్దుకుపోతా. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. అక్కడ పడున్నాడు మనిషి. నేను వాడిని హై కాంటాక్ట్ చేస్తుంటే నన్ను చూసి వాడు ఇలా తల మెంటలా దయ్యం పట్టినట్టు ఎందుకు అరుస్తున్నావు? నువ్వే వచ్చి నాతో నాకు హౌస్ లో ఎవరన్నా ఉన్నారంటే అది ఇమాన్యుయల్ మాత్రమే, ఇంకెవ్వరు లేరు అన్న. నువ్వు తెల్లారే నాకు మా నాన్న తప్ప ఎవరు హెల్ప్ చేయలేదు అన్నావు. అసలు ఎలా నీకు అసలు ఇంత చిన్న వయసులోనే ఇన్ని మోసాలు చేసి ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చిందో అసలు ఇట్స్ ట్రూలీ అప్లాడబుల్. జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి కదా. ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. was leaving the house. You're smiling when Kalyan is crying for Tanuja. You're there, you're laughing. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు. అని 4 buckets 5 buckets అని చెప్పారు కదా. కెప్టెన్ ఉన్నప్పుడు నేను చెప్తుంటే మీరు అసలు కేర్ చేయాలి అని అన్నారు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. మొత్తం తొక్కలో కెప్టెన్ ఎవడు తొక్కలో కెప్టెన్ ఇస్తారు ఇక్కడ. నేను తొక్కలో ఎవరు ఈసారి మాటలతో కాదు చెప్పను. మోస్ట్ ఇన్ఎఫిషియెంట్ అసమర్థమైన కెప్టెన్ తీసుకున్నవారు. మోస్ట్ అది థ్యాంక్ యూ. నెక్స్ట్ నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. బాగా వచ్చు చెప్పాల్సిన తెలుగు రాకనే తెలుగు వచ్చు. అవును అంటే నేను కావాలని రాంగ్ వర్డ్ వాడాలని చెప్పకండి. ఎందుకు చెప్తున్నావు? మాట్లాడతారు అని తప్పు లేదు. తెలుగు తెలిసి కూడా తప్పు వర్డ్ వాడింది చెప్పడం తప్పు. వాళ్ళు కాదు. ఫింగర్ డౌన్ యువర్ రింగ్ గోల్. ఐ నో దట్. మోర్ టైం నో షో. నేను మీకు మళ్ళీ చెప్తున్నా, ఈ సినారియో మొత్తం నేను ఇప్పుడు మాధురి గారు చెప్పింది ఏంటి, నాకు నీదే తప్పు అనిపిస్తుంది. నీదే తప్పు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? ఏ బాబు,
నీ గులాబ్ జామున్ అంటే ఇంట్రెస్టేనా నీకు? ఎందుకు బాగా పెడుతుంది ఇప్పుడు పో. మాధురి గారు ఎలా ఉన్నారు? మీ పేరు మాధురి గారా, మాస్ మాధురియా, రాజు గారా తెలియట్లేదు అనమాట యాక్చువల్లీ. బయటికి వెళ్ళి అడిగా చాలా మందిని, అంటే చాలా మంది కాదు, నాకు కూడా ఆమె తెలియదు, నీకెలా తెలుస్తుంది అని అనుకున్నావు అని అడుగుతుంది. రెండు చేతులు కొడితేనే చెప్పట్లు, ఇవన్నీ పదాలు ఒక పర్సన్ అన్నారు. మీరు ఆ పర్సన్ తోనే వెళ్ళి రాజు రాజు అని బాండింగ్ ఏంటో నాకు నిజంగానే అర్థం. నిన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, అర్థమవుతుందా? అంతమంది ముందు అమ్మాయిలు పిచ్చోడు అని అన్నారు. నిన్ను లైట్ ఎందుకు తీసుకున్నావు కళ్యాణ్? నామినేషన్ అసలు మాధురి గారి మీద ఇయ్యకుండా, రమ్య మీద ఇయ్యకుండా, సంజన గారి మీద తుప్పాస్ నామినేషన్. అది పరిస్థితులు ఎలా పక్కబట్టేసిన శాస్త్రి గారు, మన పని మనం చేసుకోవడం కూడా తప్పేనా? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా చెప్పట్లా?